I'm Prerna Reddy. I'm the director of the Talk and Learn Rehabilitation Center, Hyderabad. It's a very small thing that I want all parents to know, that when I often ask in my first consultation, how much is your child's screen time? మీ చైల్డ్ స్క్రీన్ టైం ఎంత అని నేను ప్రతి పేరెంట్ని అడిగినప్పుడు, మేడం మేము ఫోన్ చూపించడం బంద్ చేసాము కానీ టీవీ మాత్రము పెడుతున్నాం మేడం అని చెప్తారు. ఆ అందరు పేరెంట్స్కి ఒక చిన్న చెప్పాలంటే, ఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఏ స్క్రీన్ పెట్టినా అది స్క్రీనే. అండ్ ఎటువంటి స్టిమ్యులేషన్ మన చైల్డ్కి కంటిన్యూస్గా టీవీతో, రైమ్స్, ఫోన్ దేంతో చూపించిన దాని ఎఫెక్ట్ సేమ్. సో వెనెవర్ టీవీ చూపించినా ఫోన్ చూపించినా రెండింటికి పెద్ద తేడా లేదు, డిస్టెన్స్ ఒకటే తేడా. చైల్డ్కి కళ్ళు కొంచెం తక్కువ ఖరాబ్ అవ్వచ్చు ఫోన్ టీవీ చూపిస్తే, కానీ వాళ్ళు నేర్చుకుంటున్న రైమ్స్, వాళ్ళ లోకంలో పడి ఉండడం, మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి అసలు ఇష్టపడకపోవడం అది సేమ్ ఉంటుంది. మనం ఫోన్ చూపించినా, టీవీ చూపించినా, ట్యాబ్ చూపించినా, ఎటువంటి స్క్రీన్ చూపించినా. రెండోది, వెనెవర్ మేమైతే 6 months నుంచి ఫోన్ చూపించట్లేదు, అయినా మా చైల్డ్కి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని చెప్తారు. ఇది సెకండ్ పాయింట్. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మా పేరెంట్స్కి, ఫోన్ బంద్ చేసేస్తే అది హాఫ్ ఆఫ్ ద పని మీరు చేసినట్టు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద పని ఏంటంటే, చైల్డ్ని ఒంటరిగా వదిలేయకుండా మనం చైల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం లేదా మనం చైల్డ్తో ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆస్పెక్ట్ ఇస్ స్క్రీన్ బంద్ చేయడం, అది నెంబర్ 1. రెండోది, స్క్రీన్ బంద్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా చైల్డ్తో మాట్లాడడం, మన చైల్డ్లో మనం ఏం చేస్తున్నాం ఆ పనిలో ఎప్పుడు చైల్డ్ని ఇన్వాల్వ్ చేసుకుంటే చైల్డ్కి అది చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడే మనం అనుకున్న చేంజ్ అనేది చైల్డ్లో వస్తుంది. ఓకే, సో నెంబర్ 1, ఫోను, టీవీ, ల్యాప్టాప్ అన్నీ స్క్రీన్. అండ్ ఎటువంటి స్క్రీన్ చూపించడం చైల్డ్కి మంచిది కాదు. మేము ఫోన్ చూపించట్లేదు కదా, టీవీ చూపించవచ్చు కదా అని అడుగుతారు పేరెంట్స్. అండ్ ఇంకొకటి, ఓన్లీ తినేటప్పుడు పెడుతున్నాం మేడం అని చెప్తారు. తినేటప్పుడు పెడుతున్నా అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక 30 to 40 minutes, మళ్ళీ తినిన తర్వాత వెంటనే తీసేయం చైల్డ్ దగ్గర నుంచి, ఎందుకంటే చైల్డ్ ఏడ్చి కక్కేస్తారేమో అని భయంతో. సో అదొక 1 hour. మళ్ళీ లంచ్ వచ్చేసి మళ్ళీ ఒక 30 to 45 minutes మినిమం, మళ్ళీ డిన్నర్ అని చెప్పి. అండ్ మనం స్క్రీన్ ఓన్లీ ఆ టైంకి పెడుతున్నాం అని చైల్డ్కి అర్థమైపోతే చైల్డ్ ఆ టైం బాగా ప్రొలాంగ్ చేయడం అనేది పెరిగిపోతుంది. సో మీరు ఆన్ అన్ యావరేజ్ మీరు ఓన్లీ మీల్ టైమ్స్లో పెట్టినా ఆ చైల్డ్కి మీరు స్క్రీన్ ఎక్స్పోజర్ మినిమం 3-4 hours ఇస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉంటే ఆ స్క్రీన్ ఎక్స్పోజర్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం నాప్ ఒక 2 hours చైల్డ్ పడుకున్న తర్వాత మనం డేలో చైల్డ్తో స్పెండ్ చేసిన క్వాలిటీ టైం ఒక 1-2 hours ఉండిపోతుంది. అండ్ ఈ చిన్న టైం స్పాన్లో మన చైల్డ్కి ఆల్రెడీ లాంగ్వేజ్ డిలే ఉన్నప్పుడు ఎలా చైల్డ్ మాటలు ఇంకా నేర్చుకుంటాడు? సో ఆ మీల్ టైం కూడా స్క్రీన్ అనేది తగ్గించేసేయాలి పేరెంట్స్. సో 3 points, ఏదైనా స్క్రీనే, ఫోన్ కానీ టీవీ కానీ ఏదైనా స్క్రీన్. మనం చైల్డ్కి మీల్ టైమ్స్ అప్పుడు కూడా స్క్రీన్ అనేది అలౌ చేయవద్దు. చైల్డ్కి స్క్రీన్ బంద్ చేయడమే ఒక పని కాకుండా మనం చైల్డ్తో ఇన్వాల్వ్ అనేది కంటిన్యూస్గా అవ్వాలి. సో ఈ 3 points అనేది మనం చైల్డ్తో చేస్తేనే మనం చైల్డ్తో కరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనం చైల్డ్లో ముందు డెవలప్మెంట్ చూస్తాం. థ్యాంక్ యూ.